మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి నా గర్కా నా ఘాట్కా అన్నట్లుగా తయారైంది. వాపును చూసి జగన్ రెడ్డి ఆదరణను చూసి అప్పట్లో బలుపుగా భావించిన బాలినేని తర్వాత చేసిన ఓవర్ యాక్షన్ను ఇప్పుడు అనుభవించాల్సి వస్తోంది. జగన్ను నమ్ముకొని ఉండాల్సిన వ్యక్తి వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరి ఎంత తప్పు చేశారో ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. కూటమి పార్టీల్లో బాలినేనిని పట్టించుకున్న వాళ్లే కనిపించటం లేదు. ఏ కార్యక్రమానికి ఆయన్ను పిలిచినా పాపాన పోవటం లేదు. పైగా ఎక్కడ ఆయన ఫోటో కూడా కనిపించకుండా చూడటం ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ హయాం తొలినాళ్లలో బాలినేని మంత్రిగా ఉండేవారు. సీనియర్ నాయకుడిగా ఆయనకు ఎక్కడ లేని గౌరవం దక్కేది. చిన్న విషయాలకు అలిగిన విజయసాయిరెడ్డి లాంటి వాళ్లు వెళ్లి ఆయన్ను బతిమాలేవారు. అయినా బాలినేని దిగివచ్చేవారు కాదు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు పదవి పోయినప్పటికీ బాలినేని అడిగిన ప్రతి పని జగన్ చేసి పెట్టారు. చివరకు డీఎస్పీ బదిలీ వ్యవహారాన్ని కూడా బాలినేని రాష్ట్ర సమస్యగా మార్చి పార్టీ పరువు తీశారు. అంత జరిగినా జగన్ ఆయన్ను ఆదరించారు. తన బంధువు కావటంతో కాస్త ఎక్కువ చనువిచ్చారని చెబుతారు. తాడేపల్లి ప్యాలెస్ లో బాలినేనికి ఫ్రీ ఎంట్రీ ఉండేది. జగన్ సతీమణి భారతిరెడ్డి కూడా ఆయన పట్ల గౌరవంగా ఉండేవారని చెబుతారు. అయినా బాలినేని ఆ గౌరవాన్ని నిలబెట్టుకోలేదు. ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడంతో ఆ పార్టీని ముఖ్య నాయకులు పలువురు వీడారు. అలాంటి వారిలో ఒంగోలు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి బాలినేని కూడా ఒకరు. అనంతరం ఆయన పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా జనసేన కండువా కప్పుకున్నారు. వైసీపీలో ఉంటూ ఆ పార్టీకి వెన్నుపోటు పొడిచిన బాలినేని ప్రస్తుతం జనసేనలో తగిన శిక్ష అనుభవిస్తున్నారని జగన్ అభిమానులు చురకలంటిస్తున్నారు. జనసేన నాయకులు బాలినేనిని ఏమాత్రం పట్టించుకోవటం లేదు. తాజాగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వోడా చైర్మన్ గా షేక్ రియాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రియాజ్ కు శుభాకాంక్షలు చెబుతూ పెద్ద ఎత్తున వాణిజ్య ప్రకటనలు ఇవ్వడంతో పాటు ఒంగోలులో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇందులో ఎక్కడా బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో కనిపించలేదు. ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన అధ్యక్షుడైన రియాజ్ మొదటి నుంచి బాలినేని రాకను వ్యతిరేకిస్తున్నారు. మరీ ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత అయిన దామచర్ల జనార్దన్ తో రియాజ్ చాలా సఖ్యతగా ఉంటారు. నిజానికి రియాజ్ కు ఓడా చైర్మన్ పదవి రావటం వెనక దామచర్ల సిఫారసు కూడా ఉందని సమాచారం. టీడీపీ నుంచి కూడా ఆ పదవిని ఆశించిన నాయకులు ఉన్నారు. అయితే జనసేనకు ఓడా చైర్మన్ పదవి కేటాయించారని సాకు చూపి టీడీపీ నాయకుల నోళ్లు మూయించారనే చర్చ స్థానికంగా ఉంది. దామచర్ల డైరెక్షన్ మేరకు బాలినేనిని రియాజ్ పూర్తిగా పక్కన పెట్టారని తెలిసిందే. సొంత పార్టీ నాయకుడైనప్పటికీ దామచర్ల అభ్యంతరం మేరకు కనీసం ప్రమాణ స్వీకారానికి బాలినేనిని ఆహ్వానించలేదు. జనసేనలో బాలినేని తీవ్ర అవమానాలు ఎదుర్కొంటున్నారని, ఇంతకు మించిన ఉదాహరణ లేదని వైసీపీ నాయకులు అంటున్నారు. వైఎస్ జగన్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చినా, ఆదరించినా పార్టీకి వెన్నుపోటు పొడిచిన బాలినేనికి జనసేనలో తగిన శాస్తి జరుగుతోందని వైసీపీ కార్యకర్తలు, నాయకులు అంటున్నారు. ఇటీవలి కాలంలో వెలిసిన అనేక ఫ్లెక్సీల్లో బాలినేని ఫోటో కనిపించలేదు. కొంతకాలం క్రితం బాలినేని వేసిన ఫ్లెక్సీలను ఎమ్మెల్యే దామచర్ల తీసేయించారని కూడా ఆరోపణలున్నాయి. మరి పూలమ్ముకున్న చోటనే కట్టెలు అమ్ముకోవటం అంటే ఇదేనేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.